సోదరులారా, రంజాన్ ఎలాంటి మాసము అంటే మనలో ఉన్నటువంటి విశ్వాసిని వెలికి తీసేటటువంటి మాసము రంజాన్ మాసము. మనలో ఉన్నటువంటి ఈమాన్ను, మనలో ఉన్నటువంటి అల్లాహ్ యొక్క దాసుల్ని బయటికి తీసేటటువంటి మాసము రంజాన్ మాసము. ఈ రంజాన్ మనము ఏమి చేయగలమో మనకు చూపించేటటువంటి మాసము. మనకే తెలియని మనల్ని మనకు పరిచయం చేసేటటువంటి మాసము రంజాన్ మాసము. ఎలా? ఉదాహరణకు, సాధారణ రోజుల్లో మనిషి 5 వేళల నమాజే చేయలేకపోతాడు. 5 వేళల నమాజ్ చేయడమే అతని కొరకు భారంగా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది. రంజాన్ మాసం రాగానే ఈ 5 వేళల నమాజ్ కొరకు ఇబ్బంది పడేటటువంటి విశ్వాసం నీది కాదు. నీవు తలుచుకుంటే 5 వేళల నమాజ్తో పాటు తరావీ నమాజులు కూడా చేయగలవు. నీవు తలుచుకుంటే కేవలము 5 వేళల నమాజ్ మాత్రమే కాదు, ఖురాన్ యొక్క పూర్తి పారాయణము వింటూ 8 రకాత్లు తరావీ మరియు 3 రకాత్ల వితర్ నమాజ్ కూడా నీవు గంటన్నర నిల్చొని అల్లాహ్ను ఆరాధించగలవు. నీలో ఆ శక్తి ఉంది అని నీకు పరిచయం చేసేటటువంటి మాసము రంజాన్ మాసం. సాధారణ రోజుల్లో మనిషి ఫజర్ నమాజ్కి ఒక 5-10 నిమిషాలు ముందు లేచి మస్జిద్కి రావడాన్ని, వజూ చేసుకోవడాన్నే కష్టంగా భావిస్తాడు. కానీ రంజాన్ మాసం రాగానే ఇదే మనిషి, ఇదే 5-10 నిమిషాల ముందు ఫజర్కి లేవలేనటువంటి మనిషి రంజాన్లో ఫజర్ కంటే గంటన్నర ముందు లేచి వంట చేసి, లేకపోతే వంట చేసుకొని, ఉదయము తాగేటటువంటి అలవాటే లేనటువంటి వ్యక్తి, ఉదయం లేచి అసలు వజూ మినహా బ్రష్ కూడా చేసే అలవాటు లేని వ్యక్తి ఉదయం లేచి బ్రష్ చేస్తాడు. ఉదయం లేచి అతను సెహరీ చేస్తాడు. అవసరం అనిపిస్తే చలికి వజూ చేసుకోలేనటువంటి ఇదే వ్యక్తి రంజాన్లో అతనికి అవసరం ఏర్పడితే ఉదయాన్నే గుస్ల్ స్నానం కూడా ఆచరిస్తాడు. నీలో ఈ శక్తి ఉంది. ఉదయం ఫజర్కి లేచేటటువంటి శక్తి, ఈమాన్ నీలో ఉంది. కానీ అది పక్కకు మూలకు పడిపోయింది. లేచి ఫజర్ నమాజ్ చేయి అని మనని పురిగొల్పేటటువంటి మాసము రంజాన్ మాసం. అప్పటి వరకు మనిషికే తెలియదు అతను ఇది కూడా చేయగలుగుతాడేమోనని. సాధారణ దినాల్లో మనిషి మాట్లాడితే అబద్ధం మాట్లాడతాడు, ఇతరులని మోసం చేసేటటువంటి పనులు చేస్తాడు, ఇతరులని కోపడే, తిట్టే, గొడవలకు దిగేటటువంటి పనులు చేస్తాడు. కానీ రంజాన్ రాగానే నోటికి తాళం వేసుకుంటాడు మనిషి. రంజాన్ మాసంలో నా నుంచి వీలైనంత వరకు ఎలాంటి అబద్ధము కానీ, ఎలాంటి ఇతరుల గురించినటువంటి చొగులి గీబత్ కానీ, ఇతరులను దూషించే, తిట్టేటటువంటి పని కానీ నా నోటితో జరగకూడదు అని మాట్లాడే ప్రతి మాటని ఆచి చూచి మాట్లాడతాడు మనిషి. నోటితో జరిగేటటువంటి పొరపాట్ల నుండి మనిషి తనని తాను కాపాడుకుంటాడు ఈ రంజాన్ మాసంలో. సాధారణ రోజుల్లో తనకు ఏ విధంగానూ కూడా ధర్మసమ్మతం కానటువంటి వ్యభిచారం కూడా మనిషి రంజాన్ కాకుండా ఇతర రోజుల్లో చేస్తాడు. కానీ రంజాన్ ఎలాంటి మహత్తరమైనటువంటి మాసము అంటే, రంజాన్లో ఉపవాసం పాటించేటటువంటి వ్యక్తి సెహరీ నుండి ఇఫ్తార్ వరకు తన కొరకు పూర్తిగా ధర్మసమ్మతమైనటువంటి తన సొంత భార్య తన పక్కన ఉన్నా కూడా ముట్టుకోవడానికి కూడా సాహసించడు మనిషి. రంజాన్ మనలో ఉండేటటువంటి కామ, క్రోధ, మద మాత్సల్యాలను అణిచేటటువంటి మాసము రంజాన్ మాసము. భార్యే కదా, పక్కనే కూర్చొని ఉంది కదా, ఎవరూ కూడా లేరు కదా, అయినా కూడా భార్యని సైతం తాకడానికి మనిషి ధైర్యం చేయడు. నీ సొంత భార్యను నువ్వు ముట్టుకోనటువంటి వాడివి రంజాన్ అనంతరము నీవు హరాం మార్గాల్లో ఇలాంటి ఘోరమైనటువంటి పాపము చేయకుండా కూడా ఉండగలవు అని నీకు చూపించేటటువంటి మాసము, నీలో ఉన్నటువంటి నిగ్రహణ శక్తిని నీకు పరిచయం చేసేటటువంటి మాసము రంజాన్ మాసం. కాబట్టి సోదరులారా, రంజాన్ మనకే తెలియని మనల్ని మనకు పరిచయం చేసేటటువంటి మాసం.